ఋషి పంచమి అనేది హిందూ పండుగ. ఇది భాద్రపద మాసంలో శుక్లపక్షం 5వ రోజున వస్తుంది. దీనిని సప్త ఋషులు అనగా 7 గొప్ప ఋషులు జ్ఞాపకార్థంగా సమర్పించుకుంటారు. ఈ రోజున స్త్రీలు ఉపవాసముండి ఋషుల పట్ల భక్తిని చాటుకుంటారు. ఋషి పంచమి వెనుక ఒక ముఖ్యమైన కథ ఉంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్ని వ్రతములలో ఉత్తమమైనది ఏది? స్త్రీలు ఏ వ్రతం చేసినప్పటికీ తెలిసి తెలియక చేసిన దోషములు పోతాయి అని అడుగగా ఆ కృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, చేసిన పాపములు పోగొట్టే ఉత్తమమైన వ్రతం ఒకటి కలదు. అదే ఋషి పంచమి వ్రతం. ఆ వ్రతం గురించి చెబుతాను వినుము అంటూ చెప్పసాగెను. పూర్వం విదర్భ దేశంలో ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుశీల. ఈ దంపతులకు సుభీషణుడు అను కొడుకు ఒక కుమార్తె ఉండేవారు. సుభీషణుడు వేదాంగాలను చదివి పండితుడయ్యాడు. కుమార్తెను ఒక బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించారు. కర్మవశాత్తు ఆమె వైదవ్యం పొంది తన తండ్రి ఇంట్లో కాలము గడుపుచుండెను. ఉదంకుడు తన కుమార్తె పరిస్థితికి బాధపడుచు భార్యను కుమార్తెను తీసుకుని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ అడవులలోనే నివసిస్తూ ఉండేవాడు. ఉదంకుని కుమార్తె ఒకనాటి రాత్రి తన తండ్రికి సపర్యలు చేసి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఆమె దేహమంతా పురుగులు పట్టాయి. ఇలా శరీరమంతా పురుగులు పట్టాయి. పురుగులతో నిండి ఉన్న ఆమెను చూసి ఉదంకుని శిష్యులు ఆమె తల్లికి చెప్పారు. కుమార్తె దుస్థితి చూసి తల్లి బాధతో ఆమె శరీరానికి ఉన్న పురుగులను దులిపి ఆమెను తీసుకుని తన భర్త అయిన ఉదంకుని దగ్గరకు పోయి జరిగినదంతా వివరించి చెప్పి దీనికి కారణం తెలుసుకోమని కోరింది. ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి తన దివ్య దృష్టితో ఆమె పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని తన భార్యతో ఇలా చెప్పాడు. ఓ ప్రాణేశ్వరి, మన కుమార్తె తన 7వ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా జన్మించి కూడా రజస్వల అయిన సమయంలో ఇంటికి దూరంగా ఉండగా ఇంటి పనులన్నీ చేయుచు అన్నం, కూర, పప్పు వంటివి భోజన పదార్థాలు, వంట పాత్రలు తాకి పాపం చేసింది. ఆ పాప ఫలితంగా కలిగిన దోషము వలన ఈ జన్మలో ఆమె శరీరమంతా ఇలా పురుగులు వ్యాపించాయి. ఇన్ని జన్మల తర్వాత అయినా పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పుడు ఆమె ఆ దోష ఫలితాన్ని అనుభవిస్తోంది అని చెప్పాడు. బ్రాహ్మణ స్త్రీ ఋతు సమయంలో విడిగా ఉండకుండా ఇల్లంతా కలియ తిరిగితే బ్రహ్మహత్యా దోషం అంటుకుంటుంది. ఇంకా మన కుమార్తె పూర్వజన్మలో కొందరు బ్రాహ్మణ స్త్రీలు ఋషి పంచమి వ్రతాన్ని చేస్తుంటే ఆ వ్రతమును దూషించటం వలన శరీరమంతా పురుగులు వ్యాపించాయి. తెలిసో తెలియకో ఆ వ్రతాన్ని కళ్ళారా చూడటం వల్ల ఈ జన్మలో కూడా ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ కలిగింది. ఇప్పుడు ఈమె మరలా ఋషి పంచమి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేస్తే ఆ దోషం పరిహారమవుతుంది అని ఉదంకుడు తన భార్యతో చెప్పాడు. ఋషి పంచమి రోజున ఉపవాసం ఉండాలి. తెల్లవారుజామున నదిలో లేదా ఇంటి దగ్గర స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిలోని పూజ గదిలో ఇంట్లో ఒక ప్రత్యేక ఆరోగ్యంగా లేదా అలంకరించాలి. ఋషుల ప్రతిమలు లేదా చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా సప్త ఋషులను పూజించటం ఆనవాయితీ. ఋషుల చిత్రపటాలకు గంధం, కుంకుమ, పువ్వులు మొదలైన వాటితో పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఋషి పంచమి వ్రత కథను చదవాలి లేదా వినాలి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. ఋషుల మంత్రాలను జపించాలి. ఋషి పంచమి రోజున పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయటం పుణ్యప్రదం. ఉపవాసం తర్వాత సాయంత్రం పాలు, పండ్లు లేదా ఆనందకరమైన ఆహారం తీసుకోవాలి. ఋషి పంచమి రోజున స్త్రీలు ఋతుక్రమ సమయంలో చేసిన దోషాలను క్షమించమని ఋషులను ప్రార్థిస్తారు. ఈ వ్రతం ఆచరించటం వల్ల స్త్రీలకు పుణ్యం లభిస్తుంది. వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఋషి పంచమి వ్రతం చేసేవారికి ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఋషి పంచమి వ్రతం చేసే మహిళలు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఆ భోజనంలో కూడా ధాన్యం, పెరుగు, పాలు, పంచదార, ఉప్పు, పులుపు, ఉడికించినవి, కాల్చినవి, నూనె, కారం లేకుండా భుజించాలి. పూజ పూర్తయ్యాక బ్రాహ్మణులను యథావిధిగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి.